నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పుష్ప 2 ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువైపోయినాయి. మరి ట్రైలర్ మీకెలా అనిపించింది? ఈవెన్ నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ టాక్గా మారిపోయింది. సో ఈ టాపిక్ మీదే మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, మన అన్ని స్టేట్స్లో ఉన్న ఆడియన్సే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కూడా సినిమా లవర్స్ ఎస్పెషల్లీ పుష్ప 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే చాలా మ్యాసివ్ స్కేల్‌లో చేశారు ఇది. ఈవెంట్ కూడా. ఈవెంట్ కూడా పాట్నాలో చేశారు. అంటే ఈ మధ్య చూస్తే మనం 'గేమ్ చేంజర్' ఈవెంట్ వాళ్ళు లక్నోలో చేశారు. వీళ్ళు పాట్నాలో చేశారు. అంటే ఒక తెలుగు సినిమా ఈవెంట్స్ ఈ లెవెల్‌లో జరుగుతున్నాయి. గతంలో తెలుగు రాష్ట్రం 2గా విడిపోయినప్పుడు, ఆంధ్ర, తెలంగాణగా విడిపోయినప్పుడు ఆంధ్రాలో కూడా కొన్ని ఈవెంట్స్ జరిగేవి. ఆంధ్రాలోను అలాగే తెలంగాణలోను జరిగేవి. అదే విచిత్రం అనుకుంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలుగా మారుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు బీహార్‌లో జరిపారు వీళ్ళు. వాళ్ళు మరో చోట జరిపారు. దీని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా ఈవెంట్స్ ఈ పాట్నా, లక్నోలోనే కాదు సిడ్నీలోను, న్యూయార్క్‌లోనూ జరిగినా ఆశ్చర్యం లేదు అనే పరిస్థితి కల్పించారు. ఆ మాట ఆ సినిమాలో ఉంది. ట్రైలర్‌లో. 'పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్' అంటాడు. అలాగే ఇంకో డైలాగ్ 'పుష్ప పేరు చాలా షార్ట్‌గా ఉంది కానీ సౌండ్ చాలా పెద్దగా ఉంది' అని. అది చూపించారు నిన్న. సౌండ్ ఏమిటి అనేది చూపించారు వాళ్ళు. దాని స్కేల్ ఏమిటి అనేది చూపించారు. చూపించి వీళ్ళ టార్గెట్ ఏమిటి అంటే ఇప్పుడు 'బాహుబలి 2' 1,500 కోట్లతో ఒక రికార్డు నెలకొల్పి ఉంది. దాన్ని క్రాస్ చేయటం అనేది ప్రోగ్రామ్. దాన్ని క్రాస్ చేసే పరిస్థితి. రెండోది పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ చేసింది. పాన్ ఇండియా మార్కెట్‌ని ఎప్పటిదాకా రూల్ చేస్తోంది రాజమౌళి, ప్రభాస్ జంటే. వాళ్ళు ఓపెన్ చేశారు. వాళ్ళు ఓపెన్ చేయటం మాత్రమే కాదు, ఈ రోజుకి ఆ రికార్డు ఉంది. దీని ద్వారా ఏంటంటే ఇంకొక పెయిర్ సుకుమార్, బన్నీ వీళ్ళు ఎమర్జ్ అవుతున్నారు. ఎమర్జ్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియా మాత్రమే కాదు, అది కూడా వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమా అని చెప్తున్నారు. సుకుమార్ నెక్స్ట్ వెంచర్ ఎవరు రామ్ చరణ్తో చేస్తున్నాడు అది. సో ఆయనకున్న ఇమేజ్తో ఈయన వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ అటు తీసుకెళ్తున్నాడు సినిమాని. ఇలా తెలుగు సినిమా విస్తృతికి, తెలుగు సినిమా లెవెల్ స్కేల్ పెరగటానికి దోహదపడేటువంటి సినిమాగా 'పుష్ప 2' ఉండబోతోంది అనేటువంటి ఒక ప్రామిస్ అయితే నిన్న ట్రైలర్ ద్వారా ఇచ్చారు వాళ్ళు. టోటల్ ట్రైలర్ ప్యాకేజింగ్ బాగుంది. దాంతోపాటు ఒక విజువల్ ఫీస్ట్ చేయబోతున్నారు అనేది. 'పుష్ప 1' కంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్‌లో ఉంది అన్ని విధాలుగాను. అంటే 'పుష్ప 1' రిలీజ్ అయినప్పుడు డివైడ్ టాక్ వచ్చింది. ఆ డివైడ్ టాక్ రావడము అనేది చాలా సీరియస్‌గాను, సెన్సిటివ్‌గాను తీసుకున్నాడు ఆయన సుకుమార్. తీసుకుని విపరీతమైన కసరత్తు చేశాడు దీని మీద, 2 మీద. అందుకని మనకు డిలే అయింది. దీన్ని కేవలం సీక్వెల్‌గా మాత్రమే కాదు, ఇది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్‌గా ఎన్ని రికార్డులు క్రియేట్ చేయబోతోంది అనేది, చేయటానికి తగ్గ కంటెంట్ ఉంది సినిమాలో అనేది చెప్పడం కోసం ఈ ట్రైలర్ కట్ చేసిన పద్ధతి, దాన్ని రిలీజ్ చేసినటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా మేం ఒక బీభత్సమైన హిట్ కొట్టబోతున్నాం అంటే ఇంకో మాట దొర్లింది అక్కడ. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఇండియా అనేసి ఒక మాట అనేశారు. ఈ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఇండియా అనేది ప్రొడక్షన్ వైజ్ చూడాలా, లేకపోతే రేపు వసూళ్లలో చూడాలా అనేది తేలాలి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి. భారీగా ఆ స్థాయి హోప్స్ పెట్టుకోవడానికి తగిన కంటెంట్ కూడా ఉంది దానిలో. అది వాళ్ళు ప్రూవ్ చేశారు. కంటెంట్ అంటే నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఆ ప్రామిస్ ఇచ్చింది. గతంలో కూడా 2-3 టీజర్లు వదిలారు వాళ్ళు. అయితే వాటితో పోలిస్తే ఇది నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అంటే చాలా
దీని ప్రొడక్షన్లో ఉండగా కూడా చాలా చెక్కారు. చాలా నగిషీలు చెక్కి ఫైనల్‌గా వాళ్ళు పూర్తి స్థాయిలో సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే సినిమా రిలీజ్‌కి పెట్టారు. ఇంత కష్టం, ఈ కష్టం ఊరికనే పోదు అనేది బిలీఫ్. ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నాడు. నిన్న సుకుమార్ కటౌట్స్ పెట్టారక్కడ. చాలా బిగ్ రేంజ్‌లో. సో, దాని ద్వారా ఒక కేపబుల్ డైరెక్టర్, అంటే ఈ తరహా సబ్జెక్టులు హ్యాండిల్ చేసేటువంటి ఒక బిగ్ రేంజ్ డైరెక్టర్ ఒకడు బాలీవుడ్‌కి రాజమౌళి అంటున్నారు ఇప్పటిదాకా. లేదు, ఇంకొక డైరెక్టర్ వస్తున్నాడు. అంటే రకరకాల ప్రయోగాలు జరిగినాయి. అట్లీతో ఒక ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగాల్లో ఇది సక్సెస్‌ఫుల్ ప్రయోగంగా నిలబడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలా సుకుమార్ ఒక బిగ్ డైరెక్టర్‌గా ఎమర్జ్ అవుతున్నాడు. ఎక్కడ వరల్డ్ మార్కెట్‌లోకి. ఈ సినిమా కేవలం అక్కడ మాత్రమే రిలీజ్ అవుతుందని కాదు, వీళ్ళు అబ్రాడ్‌లో కూడా ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో, అల్లు అర్జున్ మార్కెట్ విస్తరించింది. ఆ మార్కెట్ విస్తరణకి స్కేల్ లేదు అనేది వీళ్ళు చెప్పదలుచుకున్నారు, చెప్పారు, అయిపోయింది. రెండోది, ఆయనకి ఏర్పాటు చేసిన భద్రత ఇవన్నీ కూడా. తను ఈ మధ్య చాలా ఎక్కువగా అభిమానుల గురించి మాట్లాడుతున్నాడు. ఫ్యాన్స్ కోసం నేను హీరో అయ్యాను అనే మాట కూడా దొర్లింది ఈ మధ్య. ఒక ఈవెంట్లో మాట్లాడుతూ నేను ఫ్యాన్స్ కోసం హీరో అయ్యాను అన్నాడు. ఈ ఫ్యాన్స్ కోసం హీరో అయ్యాను అనే మాట నిజమే అని ప్రూవ్ చేశారు నిన్న అక్కడ. పాట్నా ఫ్యాన్స్ అని చెప్పేసి అక్కడ కూడా ఇతని తాలూకా హవా ఉంది, పుష్ప ఇమేజ్ ఉంది. బీహార్లో కొంచెం గన్ కల్చర్ ఉంది కాబట్టి దాన్ని లింక్ చేస్తూ ఈ ప్రమోషనల్ యాక్టివిటీ అక్కడ పెట్టారు అనేది వినిపిస్తున్నటువంటి మాట. వీళ్ళు చూస్ చేసుకుంది వాంటెడ్గానే పెట్టారు అక్కడ. కొంచెం రన్ అవుతుంది అని. ప్యారలల్ గవర్నమెంట్ నడుపుట, ఈ తరహా ధోరణులు ఉన్నాయి అక్కడ. సో, అక్కడ సన్ ఆఫ్ ది సాయిల్ లాగా పుష్ప ఎమర్జ్ అవుతాడు అనే ఉద్దేశంతోనూ, అభిమానులు ఉన్నారు అనే ఉద్దేశంతోనూ పాట్నాలో ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. చాలా గ్రాండ్ స్కేల్లో జరిగింది. ఇది ఇంతకు ముందు ఎప్పుడూ తెలుగు సినిమా చూడని పరిస్థితి. వసూళ్ళు గురించి వాళ్ళ అంచనాలతో పాటు రెమ్యూనరేషన్కి సంబంధించి కూడా రకరకాల స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. అది వాస్తవాలని నేను అన్ను కానీ, అల్లు అర్జున్కి 300 కోట్ల రెమ్యూనరేషను అనే మాట ఒకటి సర్క్యులేషన్లో ఉంది. అది వాస్తవమా కాదా అనేది ధృవీకరణలు లేవు కానీ, ఈ సినిమా స్కేల్ని ఆ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్ ఇవ్వటం మాత్రమే కాదు, సెన్సేషనల్ ఫిగర్స్ని నమోదు చేసేదిగా ఉంది. చూడాలి. అయితే అంటే ఇప్పుడు అల్లు అర్జున్కి ఇప్పుడు ఈ ట్రైలర్ అండ్ ఇంకా మూవీ కూడా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా హిందీలో కూడా మార్కెట్ అనేది ఇప్పటికీ ఉంది. సో ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సో పాన్ ఇండియా స్టార్ టాలీవుడ్ నుంచి అంటే ఇప్పటివరకు ప్రభాస్నే మొట్టమొదటిగా మనం అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇంకా అల్లు అర్జునే ఉండొచ్చు అంటారు. అంటే బిగ్ స్కేల్లో ఇప్పుడు ఆల్రెడీ రామ్ చరణ్కి ఒక మార్కెట్ ఉంది అక్కడ. జూనియర్ ఎన్టీఆర్కి ఒక మార్కెట్ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ స్థిరీకరణ జరగలేదు. స్థిరీకరణ జరగలేదు అనడానికి కారణం ఏంటంటే, మొన్న రిలీజ్ అయినటువంటి దేవర హిందీ మార్కెట్లో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అది కేవలం సౌత్లో వచ్చినటువంటి ఇదే వాళ్ళకి రెవెన్యూనే ఈ 500 క్రోర్స్గా చెప్తున్నారంట. అలాగే అబ్రాడ్లో బాగుంది దానికి. అబ్రాడ్లో బాగుంది, అలాగే సౌత్ మార్కెట్ బాగుంది. కానీ హిందీ మార్కెట్లో అది పెద్దగా శబ్దం చేయలే. అందుకనే 500 కోట్ల దగ్గర ఆగింది. ప్రభాస్ సినిమా డివైడ్ టాక్ వచ్చినా కానీ 700 కోట్లు మినిమం చేస్తోంది, డివైడ్ టాక్తో కూడా. సో అది మార్కెట్ స్థిరీకరణ అయిపోయింది. అతను సాహో సినిమాతోనే అయిపోయింది. ఇప్పుడు ఈ పుష్ప 2తో తను ప్రూవ్ చేసుకోబోతున్నాడు అల్లు అర్జున్. ప్రూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమిటి అనేది తర్వాత సినిమా ప్రూవ్ చేయాలి. అంటే అతను చేయబోతున్న తర్వాత సినిమా త్రివిక్రమ్తో చేస్తున్నానని చెప్తున్నాడు. ఇప్పటికున్న సమాచారం అయితే అదే. మరి త్రివిక్రమ్ ఇప్పటిదాకా పాన్ ఇండియా స్కేల్ సినిమా అయితే చేయలేదు. ఇది ఒక ప్రయత్నం. ఆయన ఎలాంటి సబ్జెక్టుతో మొదలు పెడతాడు అనేది చూడాలి. అది ఏ లెవెల్కి తీసుకెడుతుంది అనేది.
అంటే 'బాహుబలి' తర్వాత మళ్ళీ అంత స్టాండర్డ్స్‌లో అంత గ్రాండియర్‌గా 'ప్రభాస్‌కి' ఆ స్క్రిప్ట్ అనేది వస్తుందా? ఎవరు అలా డైరెక్ట్ చేయగలరు పాన్ ఇండియా మార్కెట్ రేంజ్‌లో అనేది ఆహ్, చాలా అప్పుడు సస్పెన్స్‌గా అనిపించింది. ఆ మార్కెట్‌ని నిలబెట్టే డైరెక్టర్ ఉంటారా నెక్స్టు అనేసి. ఇప్పుడు 'పుష్ప 2' తర్వాత అంటే ఇప్పుడు ఈ సబ్జెక్టు అంత మంచి సబ్జెక్టు. సో, నార్త్‌కి బాగా కనెక్ట్ అయింది. సౌత్‌కి కూడా కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఆ మార్కెట్ నిలబడేలాగా ఆ డైరెక్టర్‌ని చూస్ చేసుకోవడంలోను స్క్రిప్ట్ సెలక్షన్ అనేది అదే కంటిన్యూ అవుద్దంటారా అట్లాగా? అంటే సుకుమార్ ఎమర్జ్ అవుతున్నాడు. ఎమర్జ్ అవుతున్నాడు కాబట్టి డెఫినెట్‌గా అతను కూడా ఆప్షన్ అవుతాడు. అంటే ఇక్కడ చూడాల్సిందేంటంటే ఒక విచిత్రమైనది. ఇప్పటిదాకా పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఓపెన్ అయిన తెలుగు హీరోలు త్రూ రాజమౌళే జరిగింది. అది 'ప్రభాస్' కావచ్చు, అలాగే 'రామ్ చరణ్' గావచ్చు, 'ఎన్టీఆర్' గావచ్చు. వీళ్ళందరూ త్రూ రాజమౌళి ఆ మార్కెట్‌లోకి ఓపెన్ అయ్యారు. ఇప్పుడు 'మహేష్ బాబు' గూడా త్రూ రాజమౌళే ఓపెన్ అవుతున్నాడు. అయితే రాజమౌళి క్యాంప్ కాకుండా ప్యారలల్‌గా ఇంకొక క్యాంప్ సుకుమార్ క్యాంప్ ఏర్పడబోతోంది అనేది అంటే సుకుమార్ ద్వారా రాజమౌళితో ప్రమేయం లేకుండా ఇప్పుడు బన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్నాడు. గ్లోబల్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్నాడు అనేది కొత్త విషయం. అది మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్. సో, ప్యారలల్‌గా ఇంకొక లైన్ రెడీ అయింది అనేది. ఇలా చాలా కావచ్చు. అయితే ఈ హిందీ సినిమాలు, హిందీ మార్కెట్‌ని రూల్ చేసినటువంటి తెలుగు డైరెక్టర్లు చాలామందున్నారు. తాతినేని రామారావు గారు, అలాగే కె. బాపయ్య గారు వీళ్ళు కొంతకాలం హిందీ మార్కెట్‌ని రూల్ చేశారు. అంటే వరుస హిట్లు ఇచ్చారు అక్కడే. బాంబేలోనే ఉండి. బాపయ్య గారు అంటే 'జితేంద్ర'తో ఎక్కువ హిట్స్. అమితాబ్ బచ్చన్‌ని భయపెట్టినటువంటి సందర్భం అది. తాతినేని రామారావు డైరెక్షన్‌లో యాక్ట్ చేయాలి అని అమితాబ్ అనుకుని 'అంధాకానూన్' చేశాడు వాంటెడ్‌గా. కాబట్టి అలా బాలీవుడ్‌ని షేక్ చేసిన తెలుగు డైరెక్టర్లు ఉన్నారు మనకి. తాతినేని ప్రకాష్ రావు గారు ఒక టైంలో రూల్ చేశాడు. ఆ తర్వాత ఆ వారసత్వాన్ని రామారావు గారు పుణికి పుచ్చుకొని ఆయన ముందుకెళ్ళాడు. తీసిన ప్రతి సినిమా హిట్టే అక్కడ. బాపయ్య గారు అంతే తెలుగు ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన బాంబేకి. అది బాగుంది అని. మిథున్ చక్రవర్తిని ప్రమోట్ చేసిన టీఎల్వి ప్రసాద్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళినవాడే. కాబట్టి బాలీవుడ్‌లో తెలుగు జెండా అనేది ఉంది ఇంతకు ముందే. అయితే ఇప్పుడేంటంటే టోటల్ మార్కెట్. అది కేవలం బాలీవుడ్ సినిమాలకు పరిమితం వాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అప్పుడు బాలీవుడ్ సినిమా మొత్తం దేశాన్ని రూల్ చేసింది. ఇప్పుడు పరిస్థితి అది కాదు. టోటల్ మార్కెట్‌ని అంటే సౌత్ టు నార్త్ మాత్రమే కాదు. వీళ్ళు అబ్రాడ్‌లో కూడా పెద్ద మార్కెట్ క్రియేట్ చేశారు. అలాగే తెలుగు సినిమాని హాలీవుడ్‌లో పంప్ చేసేటువంటి లెవెల్‌కి తీసుకెళ్లారు. దీని ద్వారా ఏం చేశారంటే ఈ మార్కెట్ విస్తృతి ప్రపంచ స్థాయిలో తెలియటం వలన ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఎలిమెంట్స్ వేస్తున్నారు వాళ్ళు. దీనివలన ఏమవుతుందంటే గ్లోబల్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఈ గ్లోబల్ మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత ఏ సినిమా కూడా లోకల్‌గా ఉండదు. కాబట్టి ఇక్కడ ఆర్టిస్టులకి డెఫినెట్‌గా ఎక్కడైనా అవకాశం రావచ్చు. ఇక్కడ ఒక సినిమాలో పేరొచ్చినటువంటి నటుడికి అంటే ఏదో ఒక పాన్ ఇండియా సినిమాలో నటించి లేదా పాన్ వరల్డ్ గ్లోబల్ మార్కెట్‌కెళ్ళిన సినిమాలో నటించినటువంటి ఒక తెలుగు నటుడికి పేరొస్తే అతనికి నెక్స్ట్ ఆఫర్ ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి రావచ్చు. ఆ పరిస్థితి. అంటే మార్కెట్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయిపోయింది. సినిమా మార్కెట్ అనేది లోకల్ నుంచి గ్లోబల్‌కి మారిపోయింది. ఇప్పుడు సినిమా గతంలో ఎలా ఉండేదంటే లో బడ్జెట్ సినిమా, హై బడ్జెట్ సినిమా ఈ కేటగిరీల్లో ఉండేది. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్, కలరు అనేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లోకల్ మార్కెట్ సినిమా ఒకటుంటుంది. అలాగే పాన్ ఇండియా మార్కెట్ సినిమా ఒకటుంటుంది. గ్లోబల్ మార్కెట్ సినిమా ఒకటుంటుంది. అలా 3గా చీలిపోబోతోంది సినిమా. అది రాబోయే చరిత్ర. ఓకే. కానీ ఇక్కడ సార్ అక్కడ హీరోస్ ఎలా ఉన్నప్పటికీ మెగా ఫ్యాన్సెస్ అండ్ ఇంకా అల్లు ఆర్మీ. మెగా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అనేది మనం బాగా వింటూ ఉంటాం కదా! సో, ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత సో, డెఫినెట్‌గా సినిమా లవర్స్ అందరూ కూడా ఒకటై సినిమాకి సపోర్ట్ చేస్తారంటారా? అంటే సినిమాకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది వేరే గొడవ. సపోర్ట్ చేయటానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడాయన.
అయితే నిన్న జరిగిన ఈవెంట్ కొంత ప్రొవోకింగ్‌గానే ఉంది. ప్రొవోకింగ్ అంటే ట్రైలరే ప్రొవోకింగ్‌గా ఉంది. జరిగిన యాక్టివిటీ కూడా ప్రొవోకింగ్‌గానే ఉంది. సో, ఇది ఎవరి భిక్ష మీద లేకపోతే ఎవరి సపోర్ట్ మీద నడిచే సినిమా కాదు. అది పూర్తిగా తను నడిపిస్తున్నటువంటి సినిమాగానే అది ఎమర్జ్ అవ్వాలని తను కోరుకుంటున్నాడు అల్లు అర్జున్. దీనిలో ఇంకొకళ్ళని కాదని చెప్పడం కాదు. ఎవరి మార్కెట్ వాళ్ళదే. ఎవరి ప్రయత్నాలు వారివే. అంటే గతంలో అరవింద్ గారు చెప్పినట్టు ఆ ఏరియాలో పోటీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ పోటీలో తనదైన పద్ధతిలో వెళ్తున్నాడు. ఆల్రెడీ ఒక రికార్డు కొట్టేశాడు అతను 'పుష్ప 1'తో. అది కమర్షియల్ సక్సెస్‌తో పాటు ఒక నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది అతనికి. ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీ నుంచి, టాలీవుడ్ నుంచి ఒక హీరోకి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం రావటం అనేది అది ఫస్ట్ టైం, అది రికార్డుల్లో ఉండిపోతుంది. దానికోసం అతను ఏం చేశాడు అనేది పక్కన పెట్టేస్తే ఆ విమర్శలు కూడా నడుస్తున్నాయి బయట. అంటే 'ట్రిపుల్ ఆర్'కి ఆస్కారు, అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు ఈ లెవెల్‌లో కంపారిజన్ కూడా నడుస్తోంది. అయితే ఏం జరిగినా గానీ వీళ్ళు 'పుష్ప' సినిమా ద్వారా ఒక మార్కెట్ స్థిరీకరణ 'పుష్ప 2'తో అంటే వరల్డ్ మార్కెట్‌లో తను అడుగుపెట్టుట, అలాగే పాన్ ఇండియా లెవెల్‌లో తన మార్కెట్‌ని స్థిరీకరించుకొనుట. ఈ 2 పనులు టార్గెట్‌గా జరుగుతున్నాయి. ఆ 2 డెఫినెట్‌గా అంటే అతనికి ఏదైతే ఆశిస్తున్నాడో అది వచ్చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. కాబట్టి ఇక అది అయిపోయింది. ఆ ఏరియాలో అతను కాంకర్ చేసేసాడు. నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు అరవింద్ గారిని మించి కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. ఈయన లోకల్ సినిమాల మీద దృష్టి ఉంది ఇంకా. అతను ఇప్పుడు లోకల్ ప్రాజెక్టులు చేసే పరిస్థితుల్లోనే లేడు. అయిపోయింది. బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియాగా ఎమర్జ్ అయ్యే ప్రయత్నం జరుగుతోంది. నాట్ ఓన్లీ సౌత్. పైగా అల్లు అర్జున్‌కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సౌత్ మార్కెట్ కూడా బలంగా ఉంది అతనికి. మిగిలిన హీరోలతో పోలిస్తే. ఆ ఏరియాలో ఎన్టీఆర్‌కి ఉంది. ఎన్టీఆర్‌కి సౌత్ మార్కెట్ సపోర్ట్ బలంగా ఉంది. అదే ప్రూవ్ చేసింది మొన్న 'దేవర'కి. సో, అతన్ని గనక పాన్ ఇండియా మార్కెట్ కనెక్ట్ అయ్యేటువంటి అంటే హిందీ మార్కెట్‌ని రెచ్చగొట్టే సబ్జెక్ట్ గనక పడితే ఎన్టీఆర్‌కి, తను కూడా ఇలాంటి మోత చేయగలడు. సో, నెమ్మదిగా 'ప్రభాస్' ఆ తర్వాత ప్లేస్‌లో ఎవరు అనేది వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. 'రామ్ చరణ్' తన గేమ్ తను నడుపుతాడు. ఈ పోటీలో ఉండడు తను. ఈ పోటీలో డెఫినెట్‌గా ఉండడు. తన గేమ్ తను మొదటి నుంచి అలాగే ఉంది అతని కెరియర్ మొత్తం గూడా. వ్యూహాత్మకమైనటువంటి కెరియరే అతనిది. కాబట్టి ఈ రేస్ కాదు. అది వేరే ట్రాక్. ఇక్కడ 'ప్రభాస్' తర్వాత ఎవరు, 'ప్రభాస్‌ని మించి ఎవరు అనేది పోటీ ఇప్పుడు. దాంట్లో తను ఎమర్జ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది అల్లు అర్జున్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.